పరిపాలన చేతగాక తప్పుడు కేసులతోటి కాలక్షేపం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం అధికార మదంతోటి విర్రవీగుతున్న వీరికి ప్రజలు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తగు రీతిలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పిన మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజని. మెడికల్ కాలేజ్ మీరు చూసారు. మెడికల్ కాలేజ్ ఎందుకు ప్రతి జిల్లాలో ఒక పెద్ద హాస్పిటల్ తేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి 100 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక 11 మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటిది ఒకేసారి 5 ఏళ్లకి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి సుమారు 8,500 కోట్ల ఖర్చుతో వాటిని ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చి దాంట్లో మేము 5 ప్రారంభించాము. మిగతావి ప్రారంభించే దశదాకా కూడా మేము పనులు పూర్తి చేశాము. ఇంకా మిగతావి కూడా కొన్ని పనులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు కూడా కొంచెం చిత్తశుద్ధి వాళ్ళకి కనుక ఉండుంటే అవి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ వద్దని చెప్పి ఈ రోజు ప్రైవేటైజేషన్ అని ఎత్తుకున్నారు. ఏమంటే ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నారో అవన్నీ ఏం చేశారు? ఇప్పుడు స్టార్టింగ్ రాగానే ఒక ఆర్డర్ ఇచ్చారు. ఒక్క ఇటుకరాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఒక్క ఇటుకరాయి కూడా అటు నుంచి వేసే పని లేదు, ఏ మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాల్సిన పని లేదు, మనం ప్రైవేటైజేషన్కి వెళ్తున్నాం, ఇవన్నీ అంపేద్దామని చెప్పి వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. దాన్నే మళ్ళీ బహిరంగంగా వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ విధంగానే చెప్తూ ప్రిపేర్ చేస్తూ వచ్చి ఇక్కడ మా మీద లేనిపోని నిందలు, మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా లేవు అని అలాంటి గోబల్స్ ప్రచారాలు గుర్తించి వీటిని అంపేయడానికి ఒక స్కెచ్ చేసి ఒక పెద్ద స్కామ్ కి తెరలేపారు. మేము చిత్తశుద్ధితో ఈ 17 మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చాము. దాంట్లో భాగంగా మా ప్రయత్నాలు అన్ని చేసాం. 5 ప్రారంభించాం. ప్రజలన్నీ కూడా చూశారు. 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఏమని? ప్రైవేటైజేషన్ తప్పని, ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అని చెప్పి 1 కోటి సంతకాలు చేయించి, అంటే ప్రజలే స్వచ్ఛందంగా మేము ఒక కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేశారు. అవన్నీ విషయాలు కూడా గవర్నర్ గారికి చెప్పాము. గవర్నర్ గారు చూసి పాజిటివ్ గా స్పందించారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత కూడా బుద్ధి రావట్లేదు. ప్రజలకు వీళ్ళు హాని చేస్తున్నారు, ప్రజలే తప్పు పడుతున్నారు. అయినా కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకునే పరిస్థితిలో లేరు. టెండర్లు కూడా మీరు చూశారు, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. మరి ఎవరో పార్టిసిపేట్ చేశారన్నారు, మరి వాళ్ళు మేము వేయలేదు, మాకు కాదని చెప్పి వాళ్ళే మాట్లాడినటువంటి పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజలకు ఏది మంచో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే 5 ఏళ్లు జగనన్న పరిపాలన పరితపించారు. మీరన్నట్టుగా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే భయపడతారని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటుంది. కానీ 10 ఎక్కువ పని చేస్తారని తెలుసుకోవాలి. చంద్రబాబు మా పార్టీ నేతలపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్లకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి. కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత, బయటికి పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఎక్కడే కానీ కల్తీ మద్యం అనేది ఉండదు, తొక్కి నార తీస్తానని చెప్పేసి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టాడు కదా. మా ధర్మవరం లాంటి ప్రాంతంలో 70% ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతుంది. జైల్లో పెట్టినారు కదా, మరి ఎలా జరుగుతుంది? తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే, నీ బార్డర్ సైడ్ నుంచే. ఊర్లో ఎక్కడ బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తానన్నావు. ఊరికి 4 ఉన్నాయి. ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? వాళ్ళు వేలం పాటలో బెల్ట్ షాపు మందు అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా. గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు. బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతున్నారు అని. దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఈయన మీద ఉన్న కేసేమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తీసేపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత విడ్డూరం అంటే, ఆ కేసులో ఏ వాసుదేవ్ రెడ్డి అనే అతనైతే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అదే వాసుదేవ్ రెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు. ఒకే వ్యక్తి. ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా? అవునా? మామూలుగా ఏ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లోయర్ కోర్టు కానీ బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తాది. అవతల పీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే, వీళ్ళు బలవంతులు, ధనవంతులు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి. ఈరోజు జరుగుతున్నది ఏంటి?
చంద్రబాబు నాయుడు కేసులన్నీ ఎందుకు తొలగిస్తున్నారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి బాహాటంగా లోకేష్, ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాహాటంగా కార్యకర్తల మీటింగ్ లో ఏం చెప్పారు? ఎస్పీల మీటింగ్, కలెక్టర్ మీటింగ్లలో పెట్టారు. ఆ మీటింగ్ లో మీరే ఆ రోజు మా వాళ్ళ మీద కేసు కట్టారు కాబట్టి ఆ కేసు తీసేసే బాధ్యత కూడా మీ మీదే అని చెప్తున్నాను అని చెప్పేసి బాహాటంగా వీడియోస్ అన్ని కూడా వచ్చినాయి. ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంది? లా అండ్ ఆర్డర్ ఎంత వర్స్ట్ గా ఉందో దాన్ని బట్టే మీకు అర్థమవుతోంది. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు. ఆ కాలాలు పోయినాయి. మీరు జైల్లో ఎంత మందిని వేస్తారో అంతకు పదింతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాము, మాట్లాడతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా కేసులు కొత్తే కాదు. మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాంట్లో మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి 16 నెలలు ఉన్నాడు. భయపడినామా లేకుంటే తోక ముడిచి ప్యాకప్ చేసినామా? చేయలేదు కదా. సో ఇలాంటివన్నీ చాలా చూసాము. డెఫినెట్ గా ఇప్పటికైనా కానీ, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ రివర్స్కి వస్తా ఉంటాయి. ఈ తప్పిద కేసులు కట్టాలి అని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి. మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఒక తప్పుడు ఆరోపణలతో ఒక బురద జల్లి కార్యక్రమం. డెఫినెట్ గా వీటినన్నింటినీ కూడా లీగల్ గా ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ కూతురు తల్లిదండ్రులనే హతమార్చిన ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ తల్లిదండ్రులకు సూది మందు ఇస్తానని నమ్మించి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చింది. అనంతరం ఆమె తన అన్నకు సమాచారం ఇవ్వగా ఆయన అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిందో అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనటం కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూరు సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలు ఏందని లోతుగా విచారించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేరకు తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రము సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు 5,000 కోట్ల భూదోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించిన బొత్స సత్యనారాయణ ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు. ఈ మేరకు జీవీఎంసీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవ్వడం జరిగింది. దీని తాలూకు కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని మేమే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి భూ చట్టానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు. సాక్షాత్ పదవిలో అనుభవిస్తున్న
రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీటేక్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. నిన్నటి రోజున మీకు చెప్పాం, దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా? లేదు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి. అందుకే చెప్తున్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని. మేము మాది వచ్చి స్పీడ్ అని చెప్తానండి. దోపిడీలో ఉన్న స్పీడు విశాఖపట్నం అభివృద్ధి చేయడంలో చూపెట్టండి మీ స్పీడు. విశాఖపట్నాన్ని మరి సొంత నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి. అంతేగాని ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఈ దోపిడీకా ఏం చెప్తారు చెప్పండి? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు? జనసేన నాయకులు ఏం చెప్తాడు? డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్తారు? దీని మీద నీతి కబుర్లు చెప్తుంటారు కదా, నీతి మాటలు చెప్తుంటారు కదా. మరి ఇది నీతా, ఇది అవినీత? చెప్పండి మీరు. ఇది నీతా? ఇది 5,000 కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి ప్రభుత్వ భూమిని మీరు దోచుకోవడం అనేది నీతా? ఇదేనా సంబంధించిన? ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానిక? ఈ ధర్మం ఇది. అందుకే మేము వైఎస్ఆర్సీ పార్టీ తరఫున దీన్ని మరి మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాలని, భూదోపిడీని, దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది సమంజసం కాదు, ఇది న్యాయం కాదు. ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు. మేము ఎప్పుడు అధికారంలో ఉన్న ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దోపిడీల్ని, ఇలాంటి వాటిని ఎప్పుడు మేము ప్రోత్సహించలేదు, ఎప్పుడు చేయలేదు. సమిష్టి కృషితో రథ సప్తమి ఉత్సవాలు దిగ్విజయం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే గోండు శంకర్ ఒక పండుగల నిర్వహించడంలో అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరిని అభినందించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారితో కలిసి ఉత్సవాల విజయంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, సిబ్బందిని మరియు పాత్రికేయ మిత్రులను సత్కరించుకోవడం జరిగింది. ఈసారి కలెక్టర్ అవకాశం ఇచ్చారు అంటే నేను ఫెలిస్టేషన్ ప్రోగ్రాం పెడతామంటే సార్ నేను కూడా అందరికీ గెట్ టుగెదర్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఈవెంట్ పెట్టేది ప్రాబ్లం లేదు అన్నారు. సో ముందుగా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు అడిగిన తక్షణమే రాష్ట్ర పండుగ ఇచ్చి 3 రోజులు ఉత్సవం జీవో ఇస్తే ఆ రోజు వెంటనే కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులతో మాట్లాడి మేమందరం ముందే ప్రాసెస్ చేసి జీవో వచ్చిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ ఈవెంట్కి అన్ని మీరే, మేము ఎవరో మీరు ఎలా చెప్తారో చేస్తారని చెప్పడం జరిగింది. సో అదే టీమ్ స్పిరిట్తో కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, జేసీ గారు కానీ, ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, ఆర్డీఓస్, డిఎస్పీ గారు, డిఆర్ఓస్ అందరూ కూడా కింద స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు టీమ్ వేసుకొని రెస్పాన్సిబుల్గా చేసి ఎప్పుడూ రాని విధంగా 1,30,000 మంది రాష్ట్రాలు చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మన యంత్రాంగం మీద ఎంత నమ్మకం ఉంటే ఒక లోకల్ ఎమ్మెల్యేగా నేను ఆయన అడగలేదు ఏ రోజు చెప్పని ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మీనాయుడు గారు చెప్పి మీరు రథోత్సవాలు ఏ రోజు చేయాలంటారంటే అది మన జిల్లా యంత్రాంగం పైన ఉండే నమ్మకం. 7 రోజులు ఉత్సవాలు జరపమని నాతో మాట్లాడలే, నేను లెటర్ కూడా పెట్టలేదు. సో అలాంటిది 7 రోజులు చేయమని మనకు జీవో ఇవ్వడం, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని
సంవత్సరాల మొదటి ఒకసారి రామ్మోహన్ నాయుడు గారు, కలెక్టర్ గారు, జేసీ గారు, నేను ఎస్పీ గారు కూర్చొని ఎలాగైనా సినిమా లైన్ రోడ్ మీద తయారు చేశారు. ముందు వచ్చినాయుడు గారితో మళ్ళీ సేఫ్టీ కూర్చొని ఒక రోడ్ మీద తయారు చేయడం. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా కలెక్టర్ గారు చెప్పారు, లాస్ట్ ఇయర్ లాగే మీరే బాధ్యత, ఈ ఫెస్టివల్ మీరే, ఎవరు కాదు, మేమెవ్వరు మీరు ఎలా చెప్తే అలా చేస్తాం అని చెప్పడం జరిగింది. ఆయన నిజంగా హీరో ఆఫ్ ది ఫెస్టివల్. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు హీరో ఆఫ్ ది ఫెస్టివల్. ఎందుకంటే వాళ్ళ తాలూకా ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి ఎలా ఎస్పీ గారు అయితే ఏమంటారు, మన లైట్స్ లైట్స్ ఎక్కి దాన్ని తూకేవాళ్ళు. నేను తూకితే ఆయన తూకుతుంటే నాకేంటో నేను కూడా తోడు. ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీను చిక్కోలు నూతన చలనచిత్ర నిర్మాతగా తొలి అడుగు వేస్తున్న శ్రీను సినిమాలకే పరిమితమైన సకల శంకర్. ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూరా శ్రీను చికాకుల నూతన చలనచిత్ర నిర్మాతగా తొలి అడుగు వేస్తున్న శ్రీను సినిమాలకే పరిమితమైన సకల శంకర్. సినిమా రంగంలో ఎక్కువ సంవత్సరాలు సీనియారిటీగా ఉన్న రఘుబాబు ఈ చిత్రానికి తన వంతు ఎక్కువ కృషి చేసి సినిమాని అత్యధిక రిజల్ట్ తేవాలని కృషి చేస్తున్నాను. సిక్కోలు గడ్డపై సినిమా రంగంలో తొలి అడుగు నిర్మాతగా సూరా శ్రీనివాసరావు మేము తీసిన సినిమాకి ప్రజల ఆదరాభిమానం ఎల్లప్పుడూ మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ డాక్టర్ శ్రీనివాసరావు. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా మా ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ తరఫున కళాభివందనాలు. ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఇంకా టైటిల్ ఇంకా పెట్టలేదు. ప్రొడక్షన్ నెంబర్ 1 దీనికి నిర్మాతగా శ్రీ సూర శ్రీనివాసరావు గారు, డైరెక్టర్గా వెంకట సురేష్ గారు, అలాగే మా డిఓపి గారు హేమంత్ గారు. ఆయన ఇంకా రాలేదనుకుంటా, షూటింగ్ జరుగుతుంది, ఆ ప్యాకప్ చేసుకొని వస్తారు, జాయిన్ అవుతారు. వచ్చారా? సో ఇది అంతవరకు రాలేదు. ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి టెక్నీషియన్స్. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో మనందరి హీరో, మీ అందరి హీరో, మా అందరి హీరో సకల శంకర్ గారు. ఇంతకుముందు చాలా సినిమాలు తనకు హీరోగా చేసి, కమెడియన్గా వచ్చి హీరోగా చేసి ప్రూవ్ చేసుకొని, హీరోగా కూడా ప్రూవ్ చేసుకొని చాలా సినిమాలు హిట్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ కమెడియన్గా కొనసాగిస్తూనే మళ్ళీ చిన్న గ్యాప్ తోటి మళ్ళీ ఈ సినిమాతోటి, ఒక మంచి సినిమాతోటి మళ్ళీ తన హీరోగా నిలబడబోతున్నారు. మళ్ళీ గ్రాండ్గా ఈ సినిమా ఖర్చు పెట్టి బాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇంకా టైటిల్ ఇంకా పెట్టలేదు. విత్ వెరీ గుడ్ కాస్టింగ్. అంటే ఈ సినిమాలో హీరోగా సకల శంకర్ గారు, అలాగే మన కమెడియన్స్ మొత్తం దాదాపు అందరు కమెడియన్స్ ఈ సినిమాలో పాల్పంచుకోబోతున్నారు. ధనరాజ్ గారు, భద్రం, పృథ్వీ, నేను, అలాగే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఫేస్బుక్ ద్వారా కలిగిన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను వాడుకొని మోసం చేశారు అంటూ ఓ వివాహిత ఆరోపించారు. కోరిక తీర్చుకుంటే కొడుకును చంపేస్తానంటూ బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాలని బెదిరించారని అన్నారు. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను.
అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసి సర్వేరాళ్లపై జగన్ బొమ్మ వేసి 700 కోట్లు దోచుకున్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్వేరాళ్లపై జగన్ బొమ్మేసి కొన్ని 100 కోట్లు వైసీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. 2018వ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో భూ రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జీవో నెంబర్ 1348ను 2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి, ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి, ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని 2023 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది. దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పిలేటుకు పోవాల్సి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్